న్యూట్రిషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. మీరు చేసిన దానికే శంకుస్థాపన చేస్తారా, కొత్త వాటికి శంకుస్థాపన చేస్తారా? 2022-23 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆమనగల్లో 50 పడకల ఆసుపత్రికి, కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి మంజూరు చేసి టెండర్స్ కూడా పిలిచి అవన్నీ కూడా ఫైనల్ కూడా చేయడం జరిగింది. సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 20 గుంటల భూమి కూడా కేటాయించారు. దానికి తోడు 27,50,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఆమనగల్లో కూడా 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మళ్ళీ కల్వకుర్తికి వచ్చి 100 పడకల ఆసుపత్రికి మళ్ళీ శంకుస్థాపన చేయడమే. అది ఏం పద్ధతి? అది ప్రజాస్వామ్యం ఉందా ఎక్కడన్నా? ఒక్కసారి సీనియర్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసాడు, కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా పనిచేసాడు, జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా పనిచేశాడు. కొత్తవి మంజూరు చేయండి, కొత్తవి ఇవ్వండి, కొత్తవి ఇచ్చి కొత్త శంకుస్థాపన చేయండి, ప్రారంభోత్సవాలు చేయండి. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు, అటువంటి రోడ్లు మేము ఎన్నో చేస్తాం. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అన్ని రంగాలకు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదే మన రేవంత్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణానికి వచ్చాడు. ఇక్కడ బహిరంగ సభ పెట్టాడు. కుట్ర గేట్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజు ఏం చెప్పిండు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాల్ రెడ్డి గారి పేరు పెడుతున్నాం. మేము కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే మా కల్వకుర్తి బిడ్డ కాబట్టి. 18 నెలల నుంచి జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టాం, కానీ 18 రూపాయలైనా పాలమూరు రంగారెడ్డికి కేటాయించామా? కేసీఆర్ గారు 35,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. ఇవాళ 5 రిజర్వాయర్స్ కట్టించాడు. నార్లాపూర్ కానీ, ఏర్ల కానీ, బొట్టెం కానీ, కల్వేర కానీ, ఉద్దన్నపూర్ కానీ 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి కేసీఆర్ గారు. మిగిలిపోయిన పనులు కూడా చేపట్టడానికి ప్రయత్నం చేసినాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు తీసుకొని కాలువలు మొత్తం తోవాలి, మొత్తం 12,50,000 ఎకరాలు నీరు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినాం. ప్రజల తీర్పు గౌరవించడం, ప్రజలు మమ్మల్ని ఓడించారు. మా ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం వచ్చింది. ఒక్క రూపాయి అయినా పాత పాలమూరు జిల్లాకు కేటాయించినవా? మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, సరళా సాగర్ ప్రాజెక్టు, రామపాడు ప్రాజెక్టు, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, గట్టు ఎత్తిపోతల పథకం ఏమైనా చేసినావారు? ఒక్క ఎకరా కన్నా నీళ్ళు అదనంగా ఇచ్చినావారు? మేము ఇలా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తాం. కొండారెడ్డిపల్లి కల్వకుర్తి పక్కకుంది, నాది కల్వకుర్తి అంటావు, నీ నల్లబల పులిబిడ్డని అంటావు. ఎక్కడ పోయింది నీ పులి పౌరుషం? పిల్లిలేక మారినవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క రూపాయిని కేటాయించి పాలమూరు జిల్లాకి ఏమైనా లాభం చేసినావా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న 3 మంత్రులు వచ్చారు. ఆమనగల్ కూడా మున్సిపాలిటీ అయింది. నేను ఆమనగల్కు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 5 కోట్ల రూపాయలతో ఇచ్చినాం. కల్వకుర్తిలో కూడా 5 కోట్ల రూపాయలతో ఇచ్చినాం. మీరు వచ్చిన తర్వాత పనులు పెండింగ్ పెట్టారు. ఇలా మహిళలు మొత్తం కూడా ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆమనగల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్లకు 9 ఎకరాల 27 గుంటలు మాడుగుల రోడ్డు కేటాయించాం. 2,50,00,000 రూపాయలతో భవనాలు మేము తీసుకున్నాం, ప్రారంభించాం. తర్వాత రూపురేఖలు ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్ పెట్టింది. కేసీఆర్తో కొట్లాడి నేను డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాను ఆమనగల్. కేసీఆర్ గారితో కొట్లాడి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఆమనగల్ మంజూరు చేయించాను. అది కూడా మీరు ప్రారంభిస్తలేరు. కల్పడపల్లి జూనియర్ కళాశాల మంజూరు చేయించాను, అది కూడా ప్రారంభిస్తలేదు. కడతాల్లో జూనియర్ కళాశాల కావాలని చెప్పుకోలేము. కడతాల్లో 30 బెడెడ్ హాస్పిటల్ కావాలన్నా, అది కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు కొత్తగా అయినటువంటి మండలంలో. ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పాత వాడికి కొత్త రంగులు వేసి, కాంగ్రెస్ రంగులు వేసి మీరు శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టడం కాదు. గతంలో చేసినటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు, కాలువలు మొత్తం కంప్లీట్ చేసి
ఈ మామనాడు జిల్లాలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినప్పుడే మీరు మామనాడుకు సంబంధించిన నువ్వు ముఖ్యమంత్రివి, మా ఈ కలుపుకు సంబంధించిన బిడ్డవు, లేకుంటే అచ్చంపేటకు సంబంధించిన బిడ్డవు రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కూడా నేను మా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా దొంగ వాగ్దానాలు ఇచ్చిరో, ఏ విధంగా మోసపు వాగ్దానాలు ఇచ్చిరో, మాయమాటలతోటి ఈ మొత్తం కూడా డిక్లరేషన్స్ 6 గ్యారెంటీలు, చేపల్లి గ్యారెంటీ కావచ్చు, కామారెడ్డి గ్యారెంటీ కావచ్చు, రావిరాల గ్యారెంటీ కావచ్చు, ఇంకో గ్యారెంటీ కావచ్చు, 6 గ్యారెంటీలు చెప్పి ప్రజల మోసం చేసి ఓటేపిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము రైతు భరోసా మొత్తం ఇచ్చినాం, రుణమాఫీ మొత్తం చేసినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, లేకుంటే శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ తూతూ మంత్రం. ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజలు మీరు మొత్తం కూడా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడు కూడా మోసపోరు. ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రేపు వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో కానీ, రేపు జమినీ ఎలక్షన్లు కావచ్చు, రీఆర్గనైజేషన్ అంటే నీకు కాన్స్టిట్యూషన్స్ పెరగవచ్చు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ రావచ్చు. ఇవన్నీ కూడా వస్తే కూడా మా పార్టీ సిద్ధంగా ఉంది. తప్పకుండా మీకు ఏ సమయంలో ఏ టైంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో మేము ప్రజలు చైతన్యం చేస్తాం. తప్పకుండా మీరు కన్ను తెచ్చుకునే విధంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మేము తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.